మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో దాన్ని పెట్టాలని చెప్పి గట్టిగా ఆలోచించిన ఒకసారి తెలంగాణకు వచ్చినట్టయితే అది మన కరీంనగర్ నగరంలో పెడితే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సెంటర్ కావాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఈ విధంగా ఆలోచన చేయాలి ఒక ప్రజాప్రతినిధి, ఎన్నిక కాబట్టేటువంటి ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. మీరందరూ మా పిల్లలు వయసు కంటే చిన్నవాళ్ళు. మీరు నా పెద్ద కొడుకు డాక్టర్ అయిపోయాడు, కోడలు డాక్టర్. మీరు నా పిల్లల కంటే చిన్నవాళ్ళు మీరందరూ. ఎందుకు చెప్తున్నానంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు, రాజకీయ నాయకుడు తన ప్రజలు, తన పిల్లలు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఆలోచించిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు. అధికారం కాదు, గెలవడము ఓడిపోవడము ప్రజాస్వామ్యం లోపల అదొక ప్రక్రియ. నేను 2014లో ఎంపీగా గెలిచిన కరీంనగర్, 2019 దాకా పనిచేసిన. నేను చాలా పనిచేసా కదా, ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఆశపడ్డా. కానీ దురదృష్టవశాత్తు బండి సంజయ్ గారు మత విశ్వాసాలను రెచ్చగొట్టిండు. నేను ఓడిపోయినా, ఆయన గెలిచిండు. గెలిచినందుకు నేనేం బాధపడడం లేదు. ఏమి చేసినావు కరీంనగర్ ప్రజలకి అని నేను అడగదలుచుకున్నా మీ ముందు. నేను ప్రజాస్వామ్యం లోపల మన ప్రత్యర్థి శత్రువు కాదు. రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉండరు. నా రాజకీయ ప్రత్యర్థి 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా 5 రూపాయలు పనిచేస్తామని అడగదలుచుకున్నాను మీ సమక్షంలో. ఇలా గ్రామీణ ప్రాంతాల ఫ్లెక్సీలు పెట్టిండు. జాతీయ ఉపాధి హామీ పథకానికి 60 కోట్లు ఒక్కొక్క గ్రామంలో పెట్టిండు. ఎప్పుడొచ్చిందండి జాతీయ ఉపాధి హామీ పథకం? 2006లో వచ్చింది. 100 రోజుల పని దినాలు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ పనులు చేస్తుండొచ్చు. భారత పార్లమెంట్ ఏం చేసిందంటే 2006లో నేను ఎంపీని. ఆ రోజు కూడా 100 రోజులు పని చట్ట ప్రకారంగా ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పేసి ఎండాకాలంలో మట్టి పనులు చేపిస్తారు వ్యవసాయ కూలీలతోని. గా డబ్బులు నేను తెచ్చినా అని చెప్తున్నాడు బండి సంజయ్ గారు. ఎంత దురదృష్టం అని చెప్పదలుచుకున్నాను. అది చట్ట ప్రకారంగా ఇవ్వవలసిందే. అది ప్రాథమిక హక్కు లాంటిది. తర్వాత ఇంకేం చెప్తాడు, అంగన్వాడీలకు 3 కోట్లు అంటాడు. అది మనందరం ముట్టక ముందు నెహ్రూ గారి కాలం నుండి వస్తుంది. గర్భవతులకి ఇంత పాలు ఇంత గుడ్డు పెట్టే స్కీమ్, అది నేను తెచ్చినా అని చెప్తాడు. చెట్లకు నీళ్లు పోసే పథకం నేను తెచ్చినా అని చెప్తాడు. గివా ఎంపీ చేయవలసింది మీలాంటి యువత భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మీలాంటి పిల్లల కోసం ఆలోచించాలి. ఏం జరుగుతున్నది ఈ దేశం ఎటువైపోతున్నది? 140 కోట్ల జనాభా. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా సోషల్ స్టడీస్ టీచర్ చెప్పింది, ఇండియా ఈజ్ ఏ పూర్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ అగ్రికల్చరల్ కంట్రీ, ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ 50 crores అన్నప్పుడు నేను చదువుకున్నా. 50 కోట్లు అన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నా. భారతదేశం పేద దేశం, భారతదేశం వ్యవసాయ దేశం, భారతదేశం 50 కోట్లని చదువుకున్నా నేను. సాంఘిక శాస్త్రం టీచర్ చెప్పిండు నాకు. కానీ మీరు అట్లా లేరు. పేద దేశం చెప్తున్నాడా మీ సాంఘిక శాస్త్రం టీచరు? ఇండియా ఈజ్ నౌ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇది అభివృద్ధి చెందుతున్న దేశంగా మీరు చదువుకుంటున్నారు. మీరు గర్వపడాలి. నేను చదువుకున్నప్పుడు మా సాంఘిక శాస్త్రం టీచరు భారతదేశం పేద దేశం, భారతదేశం వ్యవసాయ దేశం, భారతదేశంలో 50 కోట్ల జనాభా అని చెప్పేది. చాక్ పీస్ బట్టి బ్లాక్ బోర్డ్ మీద రాసేది. బట్ యు ఆర్ ప్రౌడ్ ఇనఫ్ దట్ నౌ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. నేనేం ఆశిస్తున్నంటే మీరు ఈ దేశాన్ని డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీగా మీరు తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని నుండి అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అనేది తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మేము స్వాతంత్రోద్యమ కారణం కాదు. మా తండ్రులు మా తాతలు కొట్లాడిన ఈ దేశానికి స్వాతంత్రం.
మా తండ్రులు మా తాతలు కొట్లాడినరు, మా తండ్రులు పునాదేసినరు. మేము కొంత అభివృద్ధి వైపు మేము తీసుకెళ్ళినాం ఈ దేశాన్ని. మా వయసులో ఉన్న వాళ్ళు మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టే ఇలా తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అటు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టి ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన నీళ్లు తీసుకొచ్చినాం. మీ మధ్యలో ఉంటా. ఇదివరకు తెలంగాణ కోసం ఢిల్లీలో కష్టపడి పనిచేసిన రోజుల తరబడి ఢిల్లీలో ఉండేది, ఇక్కడ మా శాసనసభ్యులు పనిచేసేది. ఈసారి పార్లమెంట్ ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఉంటాను, హైదరాబాద్ లో పనుంటే హైదరాబాద్ ఉంటాను, తర్వాత మీ మధ్య ఉంటాను. మీ సమస్యలు ఏ సమస్య గాని, పోలీస్ స్టేషన్ గాని, ఎంఆర్ఓ గాని, కలెక్టర్ గాని, డిఈఓ గాని, ఎక్కడ ఉంటే అక్కడ ఏ సమస్య నా దృష్టికి వచ్చినా కూడా నేను కష్టపడి పనిచేసి మీ సమస్యలు తీర్స్తాను. మీ జీవితాల్లో మీకు ఏ విధంగా మీరు ముందుకెళ్లాలి, అవసరమైతే మీరు కోరితే నేను సూచన చేయడానికి కూడా నాకు చాలా విషయాలు తెలుసు. కాబట్టి మీకు ఒక మెంటర్గా కూడా ఉంటానని తెలియజేస్తూ మీ రోజు మీ సంక్షేమం కోసం, మీ భవిష్యత్తు కోసం యువతరం ఇవాళ మతోన్మాదం కులాల వైపు ఆలోచన చేయకుండా అభివృద్ధి వైపు ఆలోచన చేయాలని చెప్పి నేను ఆలోచిస్తూ మీకందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. నన్ను గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మరి దేశపతి గారు చాలా విషయాలు మాట్లాడతారు, నేను కూడా ఆడ కూర్చొని వింటాను. మీరందరూ కూడా మరి మంచి మీటింగులకు వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.